హలో అండి అందరికీ. ఈరోజు మన కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని అతి పురాతనమైన శ్రీ రామేశ్వరాలయాన్ని దర్శించుకున్నాను. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఆలయం ముందు ఉన్నటువంటి 2 ధ్వజస్తంభాల మధ్య నుండి సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో సూర్యకిరణాలు శ్రీ రామేశ్వర స్వామిపై పడుతుంటాయి. ఈ సన్నివేశం కేవలం కార్తీక మాసంలోనే జరుగుతుందంట. ఈ సన్నివేశాన్ని చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. కార్తీక మాసంలోని ప్రతి సోమవారం సహస్ర దీపాలంకరణ కార్యక్రమం మరియు సాయంత్రం ఆకాశ దీప కార్యక్రమం ఉంటుంది. ఈ దీపారాధన కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. సూర్యకిరణాలు పడుతున్నటువంటి సమయంలో స్వామివారికి ప్రత్యేక మహా రుద్రాభిషేకం జరుగుతుంది. ఈ ఆలయంలో 2 ధ్వజస్తంభాల మధ్య నుండి సూర్యకిరణాలు పడుతున్న వేళ నందీశ్వరుడి నీడ రామేశ్వర స్వామిపై పడుతూ నందీశ్వరుని తలభాగం లింగం యొక్క ప్రాణమట్టంపై పడుతుంది. ఈ విధంగా నందీశ్వరుడు, సూర్య భగవానుడు ఇద్దరూ కూడా రామేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఈ ఆలయం చాలా ఎత్తులో ఉండడం వల్ల ప్రశాంతమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలిని ఇక్కడ మనం ఆస్వాదించవచ్చు. ఈ ఆలయం మొత్తం కూడా బండరాతితో నిర్మించబడి ఉంది. కార్తీక మాసంలో జరిగే ఆ అద్భుతమైన సన్నివేశాన్ని చూడడానికి భక్తులు పెద్ద మొత్తంలో ఇక్కడికి వస్తుంటారు. శ్రీ రామేశ్వర స్వామిని ఒక్కసారి దర్శించుకోండి. ఓం శ్రీ రామేశ్వరాయ నమః.